వెల్కమ్ బ్యాక్. సన్నబియ్యం పంపిణీ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్కు తెరలేపింది. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో పెట్టాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని కాంగ్రెస్ తామే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరి బీజేపీ తెలంగాణకు ఎంత ఇచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందా అని బీజేపీ ఫైర్ అయింది. మోదీ ఫోటోని పెడితే తమ ఉనికిని కోల్పోతామని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండానే తెలంగాణలో రింగ్ రోడ్లు, ప్రతి జిల్లాకు మాతా శిశు ఆసుపత్రులు, గిరిజన యూనివర్సిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. మోదీ ఫోటో పెట్టినా పెట్టకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్నారు బీజేపీ నేతలు. మరి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్న సన్న బియ్యంపై అయితే ఇటు రగడైతే కొనసాగుతుంది. ఇటు బీజేపీ పార్టీ నేతలేమో ఏదైతే రేషన్ పంపిణీల్లో మెజార్టీ వాటా మాది ఉంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ షాపులతో పాటు రేషన్ కార్డు పైన మోదీ బొమ్మ ఉండాలంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నది ఒకటే, ఫోటోలు ఉండాల్సిన అవసరం ఏముంది, పేదలకు అందించే బియ్యం సన్న బియ్యం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొదట కూడా రేషన్ బియ్యాన్ని కూడా పంపిణీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మోదీ బొమ్మ ఎందుకు పెట్టాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇటు బీజేపీ పార్టీపై అయితే ఫైర్ అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రేషన్ షాపుల వద్ద అడపదడప ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధాలతో పాటు ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న సందర్భాలను అయితే మనం చూసాం. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ రేషన్ షాప్ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఇక్కడ లబ్ధిదారులు అయితే రేషన్ షాప్కు వచ్చి సన్న బియ్యాన్ని తీసుకువెళ్తున్న సందర్భాలు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీకు రేషన్ ద్వారానైతే దొడ్డు బియ్యాన్ని అయితే పంపిణీ చేశారు, అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది సార్, బాగానే ఉంటుంది. ఇప్పుడు సన్న ఉన్నాయి, అందరు తింటాను. ఎట్లా దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు? దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అది దోశలు అది చేసుకునేది, అవి చేసుకునేది. కొన్ని తినుడు ఆ దోశలకు దానికి దీనికి పనిచేసింది. అవి కొద్దిగా మంచిగా తినేస్తాను. తీసుకున్న వాళ్ళు చెప్తాను కదా, తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బాగున్నాయి. మరి చెప్పండి, దాదాపుగా మీకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అయితే సన్న బియ్యం పోస్తూ ఉన్నారు. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎట్లా ఉంది? దొడ్డు బియ్యం తీసుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటున్నారు? సో దొడ్డు బియ్యం అంటే ఓన్లీ టిఫిన్కి వాటికి మాత్రమే యూజ్ చేయడానికి యూజ్ అయినాయి. కానీ ఇప్పుడు ఈ బియ్యం మనం బయట ఇప్పుడు 2000 పెట్టి కొనుక్కునే బదులు ఇప్పుడు తీసుకుంటే మనకు ఒక నెల గడిచిపోతుంది. సో హ్యాపీ, దానివల్ల ఇప్పుడు సన్న బియ్యం పడడం వల్ల హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఓవైపు ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలేమో మేము ఎక్కువ మెజార్టీ వాటా ఇటు పేదలకు అందిస్తున్నాం అనేసి రెండు పార్టీలు కూడా గొడవలు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లా మరి మీరు ఏమనుకుంటున్నారు? కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదా ప్రజలకు, ఎట్లా పేదవాళ్ళకి అన్ని అందతట్టు తను హెల్ప్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు మన రేవంత్ రెడ్డి సార్ గారు కూడా చూస్తున్నారు కాబట్టి, సో ఉండకుండా దానికి ఏమో అది ఫీల్ అవ్వట్లేదు ఎవరు. ఉండకపోయినా కూడా తను ఏంది తిన ఏందని కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి నో ప్రాబ్లం ఏం లేదు సార్. ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇటు దొడ్డు బియ్యం మీకు ఇచ్చినప్పుడు అయితే లబ్ధిదారులకు ఇచ్చినప్పుడు కేవలం దోశలకు లేదనుకుంటే బయట అమ్మకాలు అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి? ఇప్పుడు అమ్మాయి పొజిషన్ ఎవరికి ఏం లేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు పంటలు చాలా నష్టపోయినాయి కాబట్టి, సో ఈ టైంలో సన్న బియ్యం పోయడం వల్ల ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. అందుకొనడానికి మాత్రం ప్రతి ఒక్కరి ఇంటింటికి యూజ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు పాటు ఇటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓవైపు ఏమో బీజేపీ పార్టీ నేతలేమో ఖచ్చితంగా మోదీ బొమ్మను రేషన్ షాపుల వద్ద పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ, అసలు కారణాలు ఏంటి? ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటారు, వాళ్ళు సరిగా తింటలేరు, టిఫిన్లకు దానికి ఇంకా వాడదానన్న ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పేదానికి మొత్తం విరుద్ధంగా ఉంది. ఈరోజు సన్న బియ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉగాది నాడు ప్రారంభించడం జరిగింది. అయితే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తున్న ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ
బీజేపీ వాళ్ళు ఈరోజు దానిలో మా పాత్ర ఉన్నది, మోడీ గారి ఫోటో పెట్టాలంటారు. గతంలో చూసుకుంటే ఈ బియ్యం కార్యక్రమం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ఇలా కొత్తగా కాదు, కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. అప్పుడు మా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి కూడా మన మోడీ గారి ఫోటో పెట్టాలి, మోడీ గారి బొమ్మ పెట్టాలి రేషన్ కార్డుల పైన చెప్పి అధికారులు కూడా అన్నారు. అప్పుడు మరి కనీసం బీజేపీ వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు పట్టించుకుంటే లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందో అని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈరోజు వచ్చి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వాళ్ళ ఫోటోల కోసం రాద్ధాంతం కోసం తప్పు. వాళ్ళ వాటా ఎంతో చెప్పాలి ఫస్ట్. దీనిలో సబ్సిడీలో మా వాటా ఎంత ఉన్నది, ఏదో పెళ్లికి వచ్చి 100 రూపాయలు కట్టడం చెప్పి పెళ్లి అంతా నాదే, నేనే చేసిన ఖర్చు అంతా నేనే పెట్టినట్టు కాదు కదా. దీనికి రేషన్ కార్డు ఇస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. సన్నబియ్యం ఇవ్వాలని సంకల్పంతో ప్రజలు మంచిగా ఉండాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. దాన్ని మీరు కావాల్సుకొని ఏదో బురదల్లే ప్రయత్నం చేస్తారు. ప్రజలు పూర్తిగా గమనిస్తారు. ఈరోజు సన్నబియ్యం తీసుకోవడం వల్ల ప్రజలు అందరూ కూడా తింటారు. గతంలో 10 రూపాయలు 12 రూపాయలు దళారులు అమ్ముకునే పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళిన సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడేది జరిగింది, ప్రతి ఒక్కరు కూడా తింటారు. ఇది ఫోటో పెట్టాలంటే దానికి అర్హులు కారు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రం నుంచి పన్నుల రూపాయన సబ్సిడీలు 12 రూపాయలు ఎంతో దోసుకుంటారు. జిఎస్టీ 18% తీసుకొని మనకు 2-3% మనకు రిటర్న్ ఇస్తారు. అనేక పన్నుల రూపాయలు తీసుకొని వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఇస్తలేరు కదా, మన రాష్ట్రం పన్నులు తీసుకొని ఎంతో కొంత అలా 25% 30% వాట చెప్పి మా ఫోటో పెట్టాలి మాదే అంటే అది కరెక్ట్ కాదని చెప్పి మేము వివరిస్తున్నాం. మీరు ఇవ్వాల్సుకుంటే మీరు పూర్తిగా మీరే అయ్యండి, మీ ఫోటో పెడతాం. పూర్తిగా మీరే సబ్సిడీ భరించండి, మీరే ఇవ్వండి. బీజేపీ నేతలు కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఇటు పేదలకు అందిస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తుంది, 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కిలోకి 50 రూపాయలు కనుక ఖర్చు అయితే 40 రూపాయలు కేంద్రం భరిస్తుంది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్రం భరిస్తుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. 40 రూపాయలు మేము కేటాయించినప్పుడు మోదీ ఫోటో ఎందుకు పెట్టారంటూ కూడా ఆయన ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులను ఎటువంటి సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఈరోజు గతంలో సుమారు 10,000 కోట్ల భారం పడేది రాష్ట్ర ప్రభుత్వం మీద. అప్పుడు 2,000 కోట్ల రూపాయలు కేంద్రం భరించింది. ఈరోజు 13,500 చిల్లర కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది. దానికి వెళ్ళి కేవలం 5,000 కోట్ల రూపాయలు ఏమో కేంద్రం పడుతుంది. కావాలంటే కేంద్ర మంత్రి వారిలో వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, బీజేపీ వాళ్ళ లెక్కలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చేదానికి మళ్ళీ చెప్తున్నాం, మీరు పథకం మొత్తం మీరే పెట్టుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. మా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి. మీరు అంతగానో మీరు ఇవ్వాలనుకుంటే బీజేపీ అధికారం ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీరు కావాల్సుకునే రాద్ధాంతం కాదు, మీ గౌరవానికి అది భంగం కలిగించే ఉంటుంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్రం నిధులు తీసుకురండి, ఇంకా అభివృద్ధికి ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇలాంటి మానుకోవాలని చెప్పి మేము బీజేపీ వాళ్ళని కోరడం జరుగుతుంది. బీజేపీ నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, కేంద్రం వాటా ఎంత వస్తుంది, రాష్ట్రం వాటా ఎంత వస్తుంది అనేది రేషన్ షాపుల వద్ద బోర్డు పెడతారా అంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అసలు బోర్డు ఎందుకు పెట్టట్లేదు, అసలు ఏంటి కారణాలు? గతంలో కూడా బీజేపీ బీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదిలాబాద్కు కేంద్ర మంత్రి సీతారామన్ గారు రావడం జరిగింది. అప్పుడు కూడా బీజేపీ సీతారామన్ ఒకటే అడిగారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలే అని చెప్పి ఆ రోజు ఆదిలాబాద్లో ఈ యొక్క విషయాన్ని చర్చించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎందుకు సీరియస్ తీసుకోలేకపోయింది, ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా, ఇలా ఆనాడు లేని చర్చ మళ్ళీ ఈనాడు మళ్ళీ ఎందుకు లేవెత్తారు? ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో చేసినందుకు ఇది ఒక పొరపాటు కింద అనుకుంటారా, లేకుంటే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఇలా మీతో మేము కలవనందుకు దోస్తీ చేయనందుకు ఇలా చేస్తారా? ఎందుకంటే బీఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు దాన్ని ఒకసారి చర్చించారు, దాన్ని వదిలేసారు. అదే సీఎస్ తీసుకుంటే ఇలా ఇది కంటిన్యూ అవుతుండే కావచ్చు. అదేవిధంగా ఇలా దొడ్డు బియ్యం ఆనాడు దొడ్డు బియ్యం కింద వాటా ఇచ్చారు. అప్పుడు దొడ్డు బియ్యానికి రేట్ ఎంత ఉంటుంది, ఇలా సన్న బియ్యం దానికన్నా అదనంగా 3-4 రేట్లు ఎక్కువ రేటు బియ్యం ఉంటుంది. ఆ బియ్యానికి ఈ బియ్యానికి సమాన వాటా వర్తిస్తుందా? వర్తించదు కదా. ఎందుకంటే ఆ వాటా ఈ 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉంటే అది 5 రూపాయలు 10 రూపాయల కిలో ఉంది, దానికి 2 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ లేదనుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి స్థానాల్లో రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈ దొడ్డు బియ్యానికి సంబంధించి మోదీ ఫోటో పెట్టాలనేసి ఎక్కడ కూడానైతే ఈ డిమాండ్ అయితే లేదు. కేవలం ఈ రాష్ట్రంలోనే ఇటువంటి డిమాండ్ వినిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, ఇటు బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది. అంటే 2 జాతీయ పార్టీలు నడుపుతున్న యుద్ధం అని అనుకోవచ్చా మనం? ఇది ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీలు ఉన్నారో, బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారో, బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకు పోవడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఇదే విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన బిల్లు పెట్టిన ప్రవేశంలో ఇలా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. ఇలా రాష్ట్రానికి ఏం బడ్జెట్ తీసుకొచ్చారు వాళ్ళు?
ఇలా రాష్ట్రం గురించి ఇలా ఈ రాష్ట్రంలో కేవలం వివక్షత వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్న వివక్షత వల్ల వాళ్ళకి మాత్రం చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని వస్తుందని చెప్పి మీరు చాలా ఆశిస్తాం తప్పితే అది జరగదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రజలు గమనిస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇక మా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ప్రతి ఒక్కరు ఇలా సన్నబియ్యం ప్రతి ఒక్కరు తినాలని ఒక ఆలోచనతో ఈ యొక్క సన్నబియ్యం ప్రవేశపెట్టి తప్పితే ఇక రాజకీయాలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా అనుగుణంగా ఈ యొక్క సన్నబియ్యం ప్రవేశపెట్టి ఇలా అమ్ముకునే బియ్యాన్ని అంటే పేదలు కూడా తినలేని బియ్యాన్ని పంచిపెట్టారు గత ప్రభుత్వాలు. పంచిపెట్టాలి తినకుండా 10 రూపాయలకు 5 రూపాయలకు 12 ఎంత కష్టంగా అంత అమ్ముకొని ఇలా పక్క రాష్ట్రాలకు పంపించిన ఘనత ఉంది మన రాష్ట్రంలో. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రవేశపెట్టే సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు ఇలా వాళ్ళ ఇంట్లో వండుకొని తింటున్నారు. ఎందుకంటే బియ్యం రేటు కూడా అదనంగా పెరిగి ఇలా ప్రజల్లో బాధపడుతుంది. ఇలా దీనివల్ల బియ్యం రేటు కూడా తగ్గుతాయి. ఇలా ప్రతి ఒక్క సన్న బియ్యం కొడుకుతోటి ఒకటి చేయడం జరుగుతుంది తప్పితే ఇక్కడ ఉన్న ఎంపీ కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి ఈ రాష్ట్రానికి మీరు ఏం ఇచ్చి చూపించాలని చెప్పి మేము మనం చేస్తాం. ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టాలని వారు ఆరోపిస్తున్నట్టు ఆరోపణలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు మోడీ ఫోటో ఎక్కడ ఏ రేషన్ షాపులో కూడా మోడీ ఫోటో పెట్టలేదు. వారు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో లేనిది మరి ఈరోజు కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మోడీ ఫోటో పెట్టాలనే ఒక దురుద్దేశంతో మరి వారు కళ్ళబొల్లి మాట ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పేదలైనా ధనికులైనా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సన్నబియ్యం కార్యక్రమాన్ని మరి ఉగాది రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు మరి వారి ఎమ్మెల్యేలు ఈ దద్దమ్మలు మరి ఈ కేంద్రంలో ఉన్నటువంటి వారి రాష్ట్రాలలో కానీ మరి అక్కడ ఎందుకు మనం సన్నబియ్యం ఇవ్వట్లేదని మరి ఇదే ప్రధానమంత్రి మరి క్వశ్చన్ చేసే దమ్ము ఈ దద్దమ్మలకు లేదు. కేవలం వాళ్ళని ఎక్కడ అయితే ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ యొక్క డ్రామా ఆడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే సన్నబియ్యం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ క్రెడిట్ అంతా వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ నాయకులు ఆడుతున్నటువంటి ఈ యొక్క ఆట ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ పడుకున్నటువంటి దద్దమ్మలకు ఇప్పుడు సోయ వచ్చిందని మరి ఈ యొక్క బీజేపీ నాయకులు హెచ్చరించడం జరుగుతుంది. పేదలకైతే సన్న బియ్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దాని ప్రకారం ఉగాది నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో లేనటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి గొడవలు అసలు ఈరోజు ఇంత తారస్థాయికి చేయడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ మరి రేషన్ షాప్ల వద్ద డిస్ప్లే పెట్టడానికి సిద్ధంగా ఉందా? సన్న బియ్యం రాగానే ఈ సమస్య తలెత్తడానికి కారణం సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, దాన్ని చూసి ఓర్వలేక ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ 27% రేషియో అది గదా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా 27% రాష్ట్రాలకు వచ్చే హక్కును ఇవ్వాల్సిందే. అది మీరు ఇచ్చేది 27%, మేమిచ్చేది 73%. సన్న బియ్యం రాగానే ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? మీరేమన్నా మీ రేషియో పెరిగిందా? మీరిచ్చే వాటా పెంచిండ్రా? లేదు. మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి, మోడీ గారు దేశానికి ప్రధాని, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్న బియ్యం పంపిణీ అవుతున్నాయా? లేదు. దేశం మొత్తం ఇప్పుడు మా తెలంగాణలో పెట్టాలంటే దేశం మొత్తం పెట్టాలి కదా మోడీ ఫోటో. దేశం మొత్తం మా తెలంగాణ పుణ్యమాని ఇప్పుడు మీరిచ్చే 50 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున కూడా ఒక మనిషికి 6 కిలోలు బియ్యం ఇవ్వాల్సింది, మీరిచ్చేది 5 కిలోల చొప్పున. అది రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డులు 91 లక్షలు, ఇంకొక 10 లక్షల కొత్త కార్డులు ముద్రణ అవుతున్నాయి. మీరిచ్చే 50 లక్షల కార్డులకు 5 కేజీల చొప్పున దొడ్డు బియ్యం రేటు మీరు ఇస్తున్నారు. మిగతా అదనంగా ఒక మనిషికి వచ్చే 1 కేజీ బియ్యము 41 లక్షల రేషన్ కార్డులకు ఈ బియ్యం అన్ని కలిపి సన్న బియ్యం రేటు కలుపుకొని ఇప్పుడు ఇచ్చేది 73% రాష్ట్ర ప్రభుత్వం రేషియో. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి కాబట్టి ప్రజలు దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. చేసే ఖర్చు ఏదో ఇంకా కొంచెం పెంచినట్టయితే ప్రజల కడుపులోకి పోతుంది, బియ్యం నిరుపయోగం కావు అనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నది పేదవారి పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం పెట్టమంటుంది. ఎస్, మేము సిద్ధము, మీ వాటా పెంచండి. ఇప్పుడు మేము 23%కు వస్తాం, మీరు 73%కు మీరు రండి బీజేపీ వాళ్ళు,
23% మాది కాంగ్రెస్ రాష్ట్రాల వాటా, కాంగ్రెస్ కాదు ఏ రాష్ట్రంలో అయినా వాటా తగ్గినప్పుడు మీ రేషియో ఎక్కువ ఉన్నప్పుడు మీ ఫోటో పెట్టడానికి మేము సిద్ధం. దానికి మరి కేంద్ర మంత్రి సిద్ధమా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్నబియ్యం ఇస్తారా? ఇది వచ్చినాక తర్వాతనే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? తెలంగాణకి ఏ నిధులలో కూడా న్యాయం జరగలేదు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో పక్కనున్న ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. మనం అడిగిన ఎక్కడ బీజేపీ నేతలు మరో ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో తన ఉనికిని కోల్పోయింది, రానున్న రోజుల్లో కూడా అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ అని అంటున్నారు. అంటే ఈ సన్న బియ్యము క్రెడిట్ వారు పూర్తిగా రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతుంది అనుకోవచ్చా? సన్న బియ్యం గొడవ రెండు పార్టీల మధ్యన జరుగుతుందని కాదు, ప్రజల్లోకి ఒక ఆలోచన పోతుంది. ఇన్ని రోజులు ఇవ్వలేని అంటే ప్రతి దానికి మసిబూసి మారేడుగా చేస్తున్నారు. మేం చేసేటి అన్ని అంటే ఇంతకుముందు గతంలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గత 10 సంవత్సరాలు ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు చేసిన ఏవి ఉన్నా అన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. దానికి మాటలు చెప్పి బీజేపీ వాళ్ళు కాషాయం రంగు చేసుకొని దేవుడి పేరు అంటే రాముడి పేరు చెప్పి రాజకీయం చేసేది వాళ్ళు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి సెంటిమెంట్ పేరు చెప్పి రాజకీయం చేసింది ఈయన. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంటే నిధుల పరిస్థితికి వచ్చేటప్పటికి పూర్తి దివాలా ఈ స్థాయికి రావడానికి కారణం అటు కేంద్ర ప్రభుత్వం మనకు దక్కాల్సిన రేషియోలో మన హక్కులు దక్కనివ్వకపోవడం, పూర్తి దివాలా స్థాయికి ఆయన స్వార్థం కోసం తెలంగాణ మొత్తాన్ని 10 సంవత్సరాలు వాడుకున్న చంద్రశేఖర్ రావు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ ప్రజలకు అవసరమయ్యే పథకాలనే ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇది బీజేపీ తన ఉనికిని ఏదో మొన్న ఒక ఎంపీ సీట్లు 8 వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు 8 వచ్చినాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేదో తెలంగాణలో పాలన చేస్తామంటే తెలంగాణ ఈ 8 మంది ఎంపీల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని? 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే అదనంగా ఏమన్నా చేసిండ్రా? పక్క రాష్ట్రాలు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకు నువ్వు అదనంగా ఏమన్నా నిధులు కేటాయించినవా? సన్న బియ్యంలో నిధుల వాటా ఎంత? ఇవన్నీ తేల్చే విధంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం, బీజేపీ అడ్రస్ గల్లంతు చేస్తాం తెలంగాణలో. ప్రజలు ఇచ్చే పనులతోనే ఈ పూర్తిగా గత 15 సంవత్సరాలుగా ఏదైతే బీజేపీ ఏలుతున్నటువంటి కాలం మొత్తంలో మాకు బీజేపీ నుంచి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఇంతవరకు రాలేదు. స్పష్టంగా చెప్తున్నాం, కేంద్రంలో బడ్జెట్ కేటాయించినప్పుడు ఆ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తీవ్ర నష్టం తెలంగాణ జరిగింది. ముందు ఆ లెక్కలు చెప్పడానికి వీళ్లకు మరి ఎక్కడ నూరు రావట్లేదు. కానీ ఇన్ని రోజులు గతంలో ఎన్నో లేని విధంగా మరి సన్న బియ్యాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ అదేవిధంగా మన మంత్రివర్యులందరూ కలిసి ఈరోజు పేద ప్రజలకు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే దీన్ని కేవలం వాళ్ళు రాద్ధాంతం చేయాలనే ఉద్దేశంతోనే ఫోటోలు ఫ్లెక్స్ల మరి ఒక లేని దాన్ని ఇప్పుడు ముందుకేసి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బందికర పరిస్థితిలో తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఈ రాష్ట్రంలో 3 కోట్ల మరి 10 లక్షల మందికి పైగా ఈ యొక్క సన్నబియ్యం తినే మరి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన అన్నం దాదాపు 84% మందికి అంటే ఉన్నటువంటి తెలంగాణ జనాభాలో 84% మంది ఈరోజు సన్నం బియ్యం తినడం వారికి బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదా? అందుకే ఇలాంటివి చేస్తున్నారా? రేషన్ షాపుల దగ్గర పోయి ఇష్టారీతిన మరి వాళ్ళు మాట్లాడడం, ప్రజలతోని ఇష్టారీతిన మాట్లాడడం, టెంట్లు వేయమని చెప్పడం, నీళ్లు పెట్టమని చెప్పడం, అంటే కొత్తగా చూస్తురా? రేషన్ షాపులో మీరు కొత్తగా చూస్తురా? ఇంతవరకు వాళ్ళు మరి పేదలు తినే తిండి గురించి వాళ్ళు తెలియదు. కేవలం అక్కడ అన్నమాట రేషన్ షాప్లోకి పోయి భయప్రాంతం గురి చేసుకుంటూ ఏదో చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అంతేగాని మరి ఏది లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి డిస్ప్లే అనేది ఒక మరి కొత్త మరి ప్లాన్ తీసుకొచ్చారు. ప్రతి దాంట్లో డిస్ప్లే చేయడానికి మరి బీజేపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందా? మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మరి వాళ్ళు ఏదైతే గుజరాత్ కావచ్చు లేకుంటే మిగతా రాష్ట్రాలలో మీరు వెళ్తున్నటువంటి మరి రాష్ట్రాలలో మీరు ఎన్ని డిస్ప్లే పెడుతుర్రు, ఆ రాష్ట్రం సంబంధించి ఏం పెడుతుర్రు, కేంద్రం సంబంధించి ఏం పెడుతుర్రు, మరి ఇక్కడ మా కేంద్రానికి మీరు ఏ విధంగా మరి 8 ఎమ్మెల్యేలు కలిసి ఈ సంవత్సర కాలంలో మీరు తెచ్చిన నిధులని మీరు డిస్ప్లే ముందు పెట్టండి. దాని తర్వాత ప్రతి దగ్గర డిస్ప్లే మరి ప్లాన్ చేసుకునే ప్రయత్నం మన ఏదైతే అందరం మరి కేంద్రం ముందు తెచ్చినటువంటి నిధులతోని మరి డిస్ప్లే పెట్టడానికి మీకు సిద్ధమా చెప్పండి, అప్పుడు మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నది ఒకటే, గతంలో ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చే వాటా 27% మాత్రమే వస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే వాటాలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుక 73% అయితే ఇటు వాటానైతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే 73% వాటాను కేంద్రం కనుక చెల్లించి 27% కనుక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించమని చెప్పడంతో పాటు లేదనుకుంటే పూర్తి స్థాయిలో సన్న బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కేంద్రం కనుక
భరిస్తే తాము డిస్ప్లే పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఇటు కేంద్రానికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వస్తున్న నిధులు మాత్రం తక్కువ మొత్తంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. కేంద్రం నుంచి అది ఎంత నిధులు ఇటు ఎంపీలు తీసుకొచ్చారో డిస్ప్లే కనుక పెడితే ఖచ్చితంగా రేషన్ షాపుల వద్ద తాము డిస్ప్లేలు పెడతాం. మోదీ బొమ్మను కూడా రేషన్ షాపులలో పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ పాలిస్తున్న ప్రాంతాలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న ప్రాంతాల్లో లేనటువంటి క్రెడిట్ వారు కేవలం తెలంగాణలో కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఆదరణ చూసే బీజేపీ పార్టీ నేతలు ఇటువంటి అవాకులు చవాకులు చేస్తున్నారు. డిస్ప్లే పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటాను డిస్ప్లేలు చేయడానికి బీజేపీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలకైతే కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. సెంట్రల్ నుంచి కూడా మెజార్టీ వాటాను తీసుకొస్తున్నది మేమే. ఖచ్చితంగా మోదీ బొమ్మను ఇటు రేషన్ షాపుల వద్ద డిస్ప్లే పెట్టాలి. అంతేకాకుండా రేషన్ కార్డుల పైన కూడా మోదీ బొమ్మ ఉండాలంటూ కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు బీజేపీ పార్టీకి చెందినటువంటి నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓవైపు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఒకటే డిమాండ్ చేశారు, ఖచ్చితంగా ఇటు రేషన్ షాపుల వద్ద డిస్ప్లే పెట్టాలి, కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత డిస్ప్లే పెట్టాలనేసి బండి అయితే ఇటు సవాల్ అయితే వీసిన సందర్భాలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అయితే ఒకటే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు 8 మంది ఎంపీలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, జిఎస్టీ రూపేణా అత్యధికంగా ఇటు కేంద్రానికి నిధులు పోతూ ఉంటే మాత్రం అందులో సగానికి సగం కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావట్లేదు. బడ్జెట్ అలొకేషన్లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రము అన్యాయం చేస్తుందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిధులన్నిటి మీద కనుక డిస్ప్లేలు కనుక పెడితే తాము రేషన్ షాపుల వద్ద మోదీ బొమ్మతో పాటు డిస్ప్లే పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే సవాల్ అయితే విసురుతున్నారు. బీజేపీ నేతలు మరి ఈ సవాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేస్తుంది, 10 అడుగులు వెనుకకేస్తుంది. అవన్నీ ఆరంభ సూరత్వము కాంగ్రెస్ పార్టీది. అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలను చేసి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి మైండ్ గేమ్ ఆడేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి అసలు చిత్తశుద్ధి లేదు. ఇవల్ల భారతదేశ ప్రధానమంత్రిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులది ఉంటుంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఉంటుంది. అంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లబ్ధి కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, బాధ్యతగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజలకు చెప్పజేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వంది. ఇవాళ రాష్ట్రం ఇస్తున్నటువంటి ప్రతి పైసా గురించి కూడా ఇవాళ ఇచ్చేది రూపాయి అయితే 10 రూపాయల ఖర్చు పెట్టి ఆర్భాటంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే హంగామా చేసి ఇస్తున్నటువంటి కార్యక్రమం. మరి వాళ్ళు చేసుకున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద వారి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి ఫోటో పెడితే వీరికి వచ్చేటటువంటి బాధ ఏంది, నొప్పి ఏందో మరి మాకైతే ఏం అర్థమవుతలేదు. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇవాళ జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో 18% ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా కేంద్ర ప్రభుత్వానికి పోతుందని చెప్పి అని అంటారు. వాస్తవమే. అది ఫెడరల్ సిస్టంలో మరి కేంద్ర ప్రభుత్వం నడవాలి, రక్షణ శాఖ నడవాలి, ఈ అన్ని రకాల ఈ వైజ్ఞానిక రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎయిర్ప్లేన్స్ కావచ్చు, ఈ రైల్వేస్ కావచ్చు, అన్ని కనెక్టివిటీస్ పెరగాలి. ఈ దేశంలో అన్ని ప్రపంచ దేశాలతోటి సంబంధాలు పెంచుకోవాలి. వీటన్నిటి కూడా ఆర్థిక వనరులు ఇంపార్టెంట్. ఇవాళ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోటి ఉన్నటువంటి పెనుముప్పుతోటి కూడా మన రక్షణ శాఖ కావాల్సినటువంటి బడ్జెట్ కూడా కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం కాదు కదా, ఆయా అన్ని రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ముతోటే వాళ్ళ కేంద్రం నడుస్తుంది తప్ప కేంద్రంకు సపరేట్గా ఒక సొమ్ము అనేది, ఒక ఖజానా అనేది, ఒక ఇన్కమ్ అనేది ఉండదు. ఈ ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సొమ్మునే బాధ్యతగా ఏ రాష్ట్రంలో ఎంతెంత ఖర్చు పెట్టాలో, ఎక్కడ అవసరం ఉన్నది, ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉన్నది, ఏ రాష్ట్రంలో ఇవాళ ఇది ఈ ఆవశ్యకత ఉన్నదనే దాని మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి నిపుణులు, ఫైనాన్స్ కమిటీలు ఇవన్నీ కూడా కూర్చొని ఆలోచన చేసి ఆయా రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలనే ఆలోచనలు చేస్తారు తప్ప మేము 100 రూపాయలు ఇచ్చినాం, మా 100 మాకు ఇవ్వాలని అంటే అది కుదరని పని. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైల్వే అభివృద్ధి కావచ్చు, అమృత్ స్కీమ్ కింద ఇవాళ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతున్నాయి. ఇవాళ రింగ్ రోడ్డు సంబంధించి RRRకి సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ భూసేకరణ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమై ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో జాతీయ రహదారులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఈ మహారాష్ట్రకు తెలంగాణకు సంబంధించి కనెక్టివిటీ అద్భుతమైనటువంటి రోడ్లన్నీ. ఇవాళ విజయవాడకు, వరంగల్కి ఈ మంచిర్యాలకి, ఇటు నిజామాబాద్, ఆర్మూర్ నుంచి మంచిర్యాల, ఈ సెంటర్ ఇటు నుంచి కాళేశ్వరం నుంచి ఛత్తీస్గఢ్కి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ జిఎస్టీ రూపంలో మనం అందరం కూడా ఈ రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పైసలతోటి అభివృద్ధి వస్తుంది.
అంతే తప్ప ఈ నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి ఖజానా ఉండదు, ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ మసిపూసి మారేడుకాయ చేయాలని అంటారు. ఇవాళ అదే కర్ణాటక రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇవాళ బీజేపీ పార్టీ శివసేన పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నది. ఇవాళ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలను విషయంలో చూస్తే ఇవాళ 50 రూపాయలు గ్యాస్ మీద పెరిగిందని చెప్పి గగ్గోలు పడతారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 10-15 రూపాయలు ఇవాళ డీజిల్ మీద సెస్ అధికంగా తీసుకుంటుండు, పెట్రోల్ మీద కావచ్చు డీజిల్ మీద కావచ్చు. కర్ణాటకలో ఉన్నటువంటి రేటు మహారాష్ట్రలో ఉన్నటువంటి రేట్ల కంటే 10-15 రూపాయలు ఇవాళ ఎక్కువ తీసుకుంటుండు. ఎందుకు తీసుకుంటాడు మరి దీని మీద మాట్లాడరు. మరి పెట్రోల్ వేరే ఈ సపరేట్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఖర్చు వస్తుందా, వేరే లేదన్నా ఇంకెక్కించిన పైప్ లైన్లో తెస్తుందా, ఇలా ఖర్చు పెరుగుతుందా? మరి పక్కన ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెట్టిన రేటు వాళ్ళు కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుంది అక్కడ. మరి అదే రేటు ఇక్కడ ఎందుకు మన తెలంగాణలో ఇస్తలేరు? దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎట్లా చేయాలనే ఆలోచనలోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు మూసి ఇప్పటివరకు డిపిఆర్ లేదు, మాకు పైసలు ఇస్తలేరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు వృధా ఉన్నది, ఏం పని చేస్తలేరు అంటారు. 8 మంది ఎంపీలు ఉండి ఎందుకు పని చేస్తలేరు? ఖచ్చితంగా పనిచేస్తున్నారు. వాళ్ళ హైదరాబాద్లో హెయిమ్స్ హాస్పిటల్ వచ్చింది, దాని ముందట ఒక బస్సు షెల్టర్ కట్టమని అంటున్నాం, దాని ముందు ఒక రోడ్ ఏమంటున్నాం, అది కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ కాజీపేటలో రైల్వే కోచ్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ ఇవన్నీ మన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి. హెల్త్కి సంబంధించిన స్కీమ్స్ వస్తున్నాయి. ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంత్యోదయ పథకం కింద కావచ్చు 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. కరోనా సమయం నుంచి ప్రధానమంత్రి గారు పనులు లేవు, కష్టాల్లో ఉన్నారు ప్రజలందరూ అని చెప్పి ఇవాళ 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ పైసలు కదా, ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి సందర్భం కదా. అదంతా కూడా ఇక్కడ పేద ప్రజలకు అందుతలేదా, వాళ్ళకు పోతలేదా? ఇవన్నీ కూడా చెప్పరు. కాంగ్రెస్ వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేయడంలో దిట్ట. వాళ్ళు చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కదారి పట్టించి ప్రతిపక్షాలని మైండ్ గేమ్ ఆడిపించి ప్రజలను మైండ్ గేమ్ ఆడిపించి మేమేదో చేస్తున్నాం, ఏదో అద్భుత కల్పన కల్పించేటువంటి ప్రక్రియ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. వాళ్ళ గోతిని వాళ్ళే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సన్న బియ్యం పంపిణీ అయితే లేదు. బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు, లేదనుకుంటే ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా మోదీ బొమ్మ లేదు, ఇటువంటి అబ్జెక్షన్స్ లేవు. కేవలం తెలంగాణలో సన్నబియ్యం ఇటు పేదలకు అందించడంతో కాంగ్రెస్కి వస్తున్నటువంటి క్రెడిట్ని చూసే బీజేపీ పార్టీ మోదీ బొమ్మ పెట్టాలంటూ ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూడా అప్పుడు లేని చిత్తశుద్ధి ఇప్పుడెందుకు చూపెడుతున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికే బీజేపీ పార్టీ ఇటువంటి కుయుక్తులు పన్నుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేవలం 2 జాతీయ పార్టీల మధ్య క్రెడిట్ కోసం ఈ వారు జరుగుతుంది అనుకోవచ్చా? ఆరోపణలు కాదు, వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు అంటే ఇవాళ పంజాబ్లో ఉన్నాడు బియ్యం తినడు, ఇవాళ మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళు బియ్యం తినరు, గుజరాత్లో ఉన్న వాళ్ళు బియ్యం తినరు, సన్న బియ్యం తినరు. వాళ్ళు రొట్టెలు తింటారు, గోధుమలు తింటారు. ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో తెలంగాణలో ప్రధానంగా మనం సన్న బియ్యం తినే అలవాటు ఉంది. ఇక్కడ సన్న బియ్యం విపరీతంగా వండుతుంది. మీరే బోనస్ ఇస్తాం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మీరే చెప్పినారు. ఇవ్వడం వల్ల ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ ఉత్పత్తి పెరిగింది, దానికి తగ్గట్టుగా కొంటున్నాం, మనం ఇస్తున్నాం. దాంట్లో తప్పేమది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది కదా. సన్న బియ్యం మీరు ఇస్తలేరు కదా. సన్న బియ్యంలో మేజర్ షేర్ ఎవరిది? ఇవాళ ఇక్కడ గుండె మీద చేసుకొని సన్న బియ్యం ఇస్తున్నటువంటి 5 కిలోల ఉచిత బియ్యంలో మేజర్ షేర్ ఎవరిది? వీళ్ళు ఇస్తున్నటువంటిది ఒకటే ₹1 కదా. ఈ ₹1కే మేము ఇస్తున్నాం అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఫ్లెక్సీలు కట్టుకుని డబ్బులు కొట్టని వాడవాడని పండుగ వాతావరణం ఇచ్చే రూపాయికి. ఇదంతా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ద్వారా వస్తుంది. అది కేంద్రంలో ప్రజల పైసలు అవి కూడా మేము ఇస్తున్నాం. బీజేపీ అంటే బీజేపీ విధానాలు అట్లున్నాయి, బీజేపీ పాలసీ అట్లున్నాయి. ప్రజల మీద భారం పడద్దని ఆలోచనతో పెద్ద ఎత్తున షేర్ ఇచ్చి మేము ఇస్తున్నాం, మా పార్టీ ఇస్తున్నట్టు, మా పార్టీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఇచ్చేది ఒకటే ₹1 ప్రపంచ ప్రచారం చేసుకుంటా ఉన్నాడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. చాలా దురదృష్టమైనటువంటి వాళ్ళు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ బియ్యము ఇవి పట్టుకొని రాజకీయం చేసి నరేంద్ర మోడీ ఫోటో విషయంలో పెద్ద దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నది ప్రజలకు తెలుసు. కరోనా సమయం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 5 కిలోల బియ్యం రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నది ప్రజలందరూ తెలుసు. నువ్వు మసిపూసి మారేడుకాయ వేసి మోసపూరితంగా మేమే ఇస్తున్నాం అంటే కూడా ప్రజలు నమ్మే స్థితి లేదు. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ పోటీ లేదు. ఇవాళ మొత్తం భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తారంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయింది. అడుగులలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జాతీయవాదంతో ముందుకు పోతున్నది. వీళ్ళేమో ముస్లిం సంతుష్టీకరణ విధానంతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసే ముఖం లేదు వీళ్ళకి.
అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్లు ఏవైతే ఉంటాయో వాటి ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ముఖం లేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రజలకు దగ్గర అయిపోతే భారతీయ జనతా పార్టీలో ప్రజల మనసులో నాటుకపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజల నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనతో వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడానికి వీళ్ళకి ఇష్టం లేదు. పని చేయరు, చేసేవన్నీ ఎంకరేజ్ చేయనటువంటి పార్టీ ఏదైనా ఉంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ. సామాన్య ప్రజలు, ప్రశ్నించే ప్రజలందరూ కూడా ఇవాళ జైళ్ళలో ఉంటారు. నిత్యం ఇక్కడ తెలంగాణలో ఎమర్జెన్సీ నడుస్తుంది. 1970లో ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ అన్ని రాజకీయ పార్టీలను దేశంలో పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి తెలంగాణలో ఇవాళ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇండైరెక్ట్ అప్రకటిత ఎమర్జెన్సీని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. ఇంకైనా బుద్ధులు మార్చుకొని, మనసులు మార్చుకొని ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క విలువ, గౌరవం, ఓటు ద్వారా మీకు ఇచ్చినటువంటి మాండేట్ ఏది ఉన్నదో దీన్ని 5 ఏళ్ళు మంచి సుపరిపాలన వైపు నడవాలి. ప్రతిపక్షాలని, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులను సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా, చిల్లర మల్లర వేషాలకు పోకుండా చిత్తశుద్ధితోటి మీకు ఇచ్చిన సమయంలో ప్రజలకు మంచి పాలన అందించి ఇటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా బియ్యం పంపిణీ కానీ ఏది కానీ ఎవరైనా సహాయం చేస్తే సహాయం చెప్పేటువంటి సంస్కృతి తెలంగాణలో ఉన్నది. ఎవరైనా ఆర్థిక సహాయం కావచ్చు, బిడ్డ పెళ్ళికి కావచ్చు, ఒక అన్నం పెట్టిన వ్యక్తికి కానీ మనం సహాయం చేస్తే పలానాయన నాకు అన్నం పెట్టిందనే, పలానాయన నాకు సహకరించడం అనేటువంటి సంస్కృతి తెలంగాణలో ఉన్నది. ఇవాళ ఆ సంస్కృతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. మన సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా ఇవాళ ఫోటో పెట్టడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు. అన్ని రాష్ట్రాల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మాయమైందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటారు. బీజేపీ నేతల దగ్గర నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ పార్టీకి వస్తున్న గ్రాఫ్ తోటి కాంగ్రెస్ పార్టీ మోదీ బొమ్మను పెట్టడానికి కూడా వెనకాడుతున్నారంటూ కూడా బీజేపీ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ కావచ్చు, రైతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కూడా మెజార్టీ వాటా కింద కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయి. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోటే తెలంగాణలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో కేవలం 10 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 9 రూపాయలు కేంద్రం భరిస్తూ ఉంటే 1 రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. 1 రూపాయి భరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోటోలను ఆర్భాటంగా పెడుతున్నప్పుడు 9 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రధాని ఫోటోను పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు? కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తాము కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఎంత అభివృద్ధి చేశామనేది డిస్ప్లే పెట్టడానికి బీజేపీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నాం. మరి రేషన్ షాపుల వద్ద కేంద్రం నుంచి ఎంత వాటా వస్తుంది, రాష్ట్రం నుంచి ఎంత వాటా ఇస్తున్నారు అనేసి డిస్ప్లే పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.